greet you all in the mighty name of Jesus Christ. బలమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు We are తెలియజేస్తున్నాను. happy to come to your home with Jeevaharam program. జీవహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషం. This year you are getting the message that those who wait upon the Lord will renew their strength like eagle. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షిరాజు వలె పైకి ఎగురుతారనే సందేశాలు ఈ సంవత్సరంలో ప్రారంభం చేసి కొనసాగిస్తున్నాం. Last episode we started learning from lesson number 1. మొదటి పాఠాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. Number 1 lesson that we have to learn from eagle's life. పక్షిరాజు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. That eagle waits patiently. మొట్టమొదటి పాఠం అది పక్షిరాజు సహనంతో కనిపెట్టుకొని ఎదురు చూస్తుంది. So also a child of God should wait patiently for the Lord. దేవుని కొరకు దేవుని పిల్లలు కూడా సహనంతో ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూడాలి. David says in Psalm 41:2. 40వ కీర్తన మొదటి 2 వచనాల్లో దావీదు అంటాడు I కదా, waited patiently for the Lord and inclined me and heard my cry. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. He also brought me out of miry horrible pit and miry clay and set my feet upon Christ the rock. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. And he established my steps. నా పాదములు బండ మీద నిలిపెను, అడుగులు See, స్థిరపరిచెను. for every one of us, waiting requires patience. వింటున్నారా? ప్రతి ఒక్కరికి కూడా సహనంతో కనిపెట్టుకొని ఎదురు చూడడం చాలా అవసరమై. We have no patience to wait for God's timing. దేవుని సమయం కొరకు కనిపెట్టి ఎదురు చూడడం అనేది మనకు అంత ఇష్టం ఉండదు. God's timing is not our timing. వింటున్నారా ప్రియులారా? దేవుని సమయం మన సమయం ఒకటే కాదు. Ecclesiastes chapter 3, there's a time for everything. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ప్రతిదానికి సమయం కలదు అని రాయబడింది. Even seasons, it is with the wisdom God is sending. దేవుడు తన మహా జ్ఞానం చేత కాలాలను ఆయన చేశాడు. Now winter we say, oh, enta chali, we are dying of. చూడండి, చలికాలం వచ్చేటప్పటికి అమ్మో ఎంత భయంకరమైన చలి, చలికి చచ్చిపోతున్నామని అంటారు కొంతమంది. ఎండాకాలం when it comes, we say, oh, విపరీతమైన ఎండ, I'm going to die. ఎండాకాలం వచ్చేటప్పటికి అప్పుడు కూడా అంటారు, అయ్యో భయంకరమైన ఎండ, ఈ ఎండకు మేము చచ్చిపోతున్నామని అంటారు. Summer, winter, autumn, spring, everything God sends for us. ప్రియులారా, వర్షకాలమైన చలికాలమైన ఎండాకాలమైన శీతాకాలం ఏదైనప్పటికీ కూడా దేవుడు తన మహాజ్ఞానం చేత ఈ కాలచక్రాన్ని పెట్టాడు. For everything we have to thank God. ప్రతిదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. Hallelujah. Hallelujah. We have to wait when we wait in a queue, how impatient we are. కొన్నిసార్లు గమనించండి, మనం క్యూలో దేని కొరకైనా నిలబడ్డప్పుడు ఎంత అసహనానికి గురవుతాం. If traffic jam comes, including me also, we are so impatient. ఆ ట్రాఫిక్ లో మనం ఇరుక్కుపోయినప్పుడు, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, మరి అందులో నేను కూడా ఉన్నాను, మనం చాలా అసహనంగా అబ్బా ఎప్పుడైపోతుంది అని అనుకుంటా ఉంటాం. Traffic jam comes, you pray for those who are in the car. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, వింటున్నారా? ఇలాగ ట్రాఫిక్ జామ్ లో మీరు ఇరుక్కుపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి, అది మంచి విషయం. Then God will be pleased with you. దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. Patience is the fruit of the spirit. ప్రియులారా, సహనం అనేది ఆత్మ ఫలంలో ఒకటి. We have to wait patiently and we have to pray consistently without giving up. మరి సహనంతో కనిపెట్టుకొని మనం ఎదురు చూడాలి, విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగాలి. Just like we see Luke chapter 18, the widow. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు మనకు కనబడుతుంది కదా. She did not give up till she went on pestering the judge. చూడండి, న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్తూ ఉంది. And in conclusion, Jesus says in Luke chapter 18 verse 7. లూకా సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనంకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఒక విషయాన్ని కంక్లూజన్ లో చెప్తాడు. Shall God not avenge his own elect who cry day and night to him though he waits so long? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా అనే మాట రాయబడింది. Let us wait patiently for God's timing. దేవుని సమయం కొరకు సహనంతో కనిపెట్టి ఉందాం. Sometimes he will say yes, sometimes he will say wait, you have to wait. కొన్నిసార్లు అవును చేస్తాను అని చేస్తాడు, కొన్ని సందర్భాల్లో అయితే కొంచెం ఆగు, కొంచెం ఎదురు చూడు అని చెప్తాడు. If we pluck the fruit before it is ripe, it is bitter. వింటున్నారా? ఒకవేళ ఏదైనా ఫలం, ఏదైనా పండు అది పరిపక్వతలోనికి రాకముందే, పండు రాకముందే తింటే ఏమవుతుంది? అది చేదు ఉంటుంది, ఒగరు ఉంటుంది. So God knows when to answer your prayers. మీ ప్రార్థనలకు ఎప్పుడు జవాబు ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. About Sarah, Abraham and Sarah. అబ్రహాము శారాల విషయానికి వస్తే, And God gave the promise that he is going to give children like the stars of the sky and sand on the seashore. ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుకరేణుల వలె మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, లేక నీకు అంతటి సంతానాన్ని ఇస్తానని అబ్రహాము శారాలతో దేవుడు
దేవుడు చెప్పాడు. For some time they used to count the stars and they used to count the sand on the seashore. కొంతకాలం కొన్నిసార్లు వారు బయటికి వెళ్ళి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టుకోవడం, తర్వాత సముద్ర ఇసుక రేణువుల్ని అలా చూసుకొని లెక్క పెట్టుకోవడం అలా చేస్తుండేవారు. After some years, Sarah got so impatient. కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోయిన తర్వాత ఈ శారమ్మకి సహనం కోల్పోయింది. And he said, take Hagar. He gave his servant his wife, servant his husband. అప్పుడు అబ్రహాముతో చెప్పింది, ఇక అయిపోయింది, ఇక ఇప్పుడు అయ్యేటట్లేదు కానీ ఇదిగో హాగర్ మన దాసి ఉంది కదా, ఆ హాగర్తో నువ్వు వెళ్ళమని చెప్పింది. I wonder, will any wife give the, like that to her husband, another servant? ఒకసారి ఆలోచన చేయండి. నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒక వ్యక్తి, ఒక భార్య తన దాసిని భర్తతో మరి కలిసి ఉండడానికి కొరకు అప్పగిస్తుందా? So impatient she was, and that brought problem in their life. వింటున్నారా? ఆ అసహనంతో చేసిన ఆ తప్పు పనిని బట్టి మరి ఎన్ని సమస్యలకు దారితీసి Finally she had to send Hagar and son Ishmael out. ఆ తర్వాత కొంతకాలం తర్వాత హాగర్ను తన కుమారుడైన ఇష్మాయేల్ని బయటికి పంపించాల్సి వచ్చింది. Patience is the fruit of the spirit. We need to have patience. Ask the Holy Spirit. సహనం అనేది ఆత్మ ఫలం గనుక ప్రియులారా, దేవుని అడగండి, పరిశుద్ధాత్మను అడగండి, దేవుడు మీకు ఇస్తాడు ఆ సహనాన్ని. We see in Hebrews chapter 12 verse 2 that Jesus endured the cross with patience because he saw the joy of saving all of us. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో గనుక మనం గమనించినట్లయితే ఆయన మరి తన ముందున్న ఆనందం నిమిత్తమై ఆయన సిలువను సహించాడు. ఆయన సహనం కలిగి ఓపిక కలిగి వాటిని భరించినట్టుగా మనం చూస్తాం. Just like the second category of eagle, we had to undergo some suffering. పక్షిరాజు రెండవ దశలో లేక రెండవ ఆప్షన్లో అది తీసుకున్నట్టుగానే మనం సహనంతో కనిపెట్టాలి, శ్రమలు అనుభవించడానికి కొరకు మనం సిద్ధపడాలి. Because our God is the heavenly potter. మన దేవుడు పరలోకపు కుమ్మరి. We can see in Isaiah 64 verse 8. యెషయా గ్రంథం 64వ అధ్యాయము మరి 4వ వచనంలో గనుక మనం 8వ వచనంలో మనం గమనిస్తే 64:8 Oh Lord, you are our father and we are the clay, and you are the potter and we are the work of your hand. యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. Jeremiah 18:6 also Jeremiah compares a heavenly father to a potter. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇర్మియా మరి ఆ పరలోకపు తండ్రిని ఒక పరమ కుమ్మరిగా చూస్తాడు. A potter, the clay won't ask the potter, why do you press me so hard? కుమ్మరిని ఈ మంటి ఎప్పుడు కూడా అడగదు, ఎందుకు అంత గట్టిగా నన్ను నొక్కుతున్నావు, ఎందుకు అలాగ నన్ను మరి ఇబ్బంది పెడుతున్నావు అని అడగదు కదా. The potter, you are in the potter's hand, you are in the heavenly father's hand, so he may press you sometimes hard. వింటున్నారా? మీరు పరలోకపు కుమ్మరి చేతుల్లో మంటిగా ఉంటున్నారు. ఆయన కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మల్చడానికి కొరకు మిమ్మల్ని ప్రెస్ చేయొచ్చు, మిమ్మల్ని కొంచెం నలిపే పరిస్థితిలో తీసుకురావచ్చు. In order to make you beautiful vessel for his use. అయితే ఎందుకో తెలుసా, ఆ నలుపబడడం, ఆ నొక్కబడడం ఏంటి అని అంటే ఒక సుందరమైన పాత్రగా నిన్ను మల్చడానికి కొరకే ప్రభువు పనిచేస్తాడు. So when the eagle pulled out the feather, it was so painful stage. చూడండి, పక్షిరాజు తన యొక్క ముక్కుతో ఈకలన్నీ కూడా పెరుకుకుంటూ ఉన్నప్పుడు నిజానికి ఎంతో వేదనాపూరితమైన అనుభవం అది. And after that, when it got the new feather, it flew very high more than the before. పిల్లలు గమనించండి, అలాంటి వేదనకరమైన పరిస్థితి దాటిన తర్వాత కొత్త రెక్కలు వచ్చిన తర్వాత అది గతంలో కంటే కూడా మరి పైకి ఉన్నతంగా ఎదుగుతా ఉంటుంది. And that eagle lived another 40 years. ఆ పక్షిరాజు ఇప్పుడు రెండవ తరంలో వచ్చిన ఆ పక్షిరాజు ఇంకా 40 సంవత్సరాలు బ్రతుకుతాడు. God compared a believer to the eagle. అందుకే దేవుడు ఒక విశ్వాసిని పక్షిరాజుతో పోలుస్తున్నాడు. This age is almost same 80 years. Moses writes in Psalm 90 verse 10. 90వ కీర్తన 10వ వచనంలో మోషే రాస్తాడు కదా ఆ 80వ సంవత్సరం గురించిన విషయం. Our life is 70 years or 80 years that is full of sorrow and pain. అది మన యొక్క మరి జీవిత కాల వ్యవధి గురించి ఆయన మాట్లాడుతూ మరి 70 సంవత్సరాలు మన ఆయుష్కాలము, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, ఒకవేళ అలాగ అయితే కూడా అది దుఃఖము ఆయాసమే అంటాడు. And then we all fly away, he writes. ఆ తర్వాత రాస్తాడు ఆయన మనందరం కూడా ఎగిరిపోతాము అంటాడు. Now if we undergo this suffering, we are going to fly soar high and reach the heaven shore. ఈ రోజు వింటున్నారా? ఈ శ్రమ గుండా గనుక వెళ్ళడానికి నీవు అనుమతించగలిగితే లేక దాన్ని నువ్వు అంగీకరించగలిగితే మనం పైకి ఎగిరే ఒక అద్భుతమైన అనుభవాన్ని కలిగి. I want all of you to surrender your life to the potter's hand like a clay. ప్రియులారా, ఒక మంటి తన చేతుల్లో అంటే ఆ కుమ్మరి వాని చేతుల్లోనికి ఎలాగైతే అప్పగించుకుంటుందో అలాగ మిమ్మల్ని
మిమ్మల్ని మీరు ఆయన 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 చేతిలోనికి సరెండర్ అవ్వాలి. Secondly, God is a heavenly gardener. రెండవది మన పరలోకపు తండ్రి పరమ వ్యవసాయకుడై John 15 verse 1 and 2, Jesus says, I am the true vine and my Father is the vine dresser. యోహాను సువార్త 15వ మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. God wants us to bear fruit for him. ఆయన కొరకు మనం ఫలాలు ఫలించాలని ప్రభువు కోరుతున్నాడు. If I have a rose, I cut that dry leaves and dry flowers. ఒకవేళ మా దగ్గర ఒకవేళ ఒక గులాబీ చెట్టు గనక ఉంటే దాని చుట్టూ ఉన్న ఆ ఎండిపోయిన ఆ ఆకులన్నీ కూడా తీసేసి I take scissors and start cutting. మరి అది ఎదగడానికి కొరకు ఆ మిగతా వాటన్నిటిని కూడా కత్తిరిస్తూ ఉంటానన్నమాట. And that's what Heavenly Father does in your life. పరలోకపు తోటమాలి కూడా మన పట్ల అలాగే చేస్తాడు. Whatever is unwanted thing he is cutting so that you will bear much fruit. మనం అధికంగా ఫలించు నిమిత్తమై అనవసరమైన వాటన్నిటిని కూడా ఆయన కత్తిరించేసి తొలగించేస్తాడు. How many of you are living to glorify Father? ఎంతమంది పరలోకపు తండ్రిని మహిమపరచడానికి ఇష్టపడుతున్నారు? Then you have to undergo that cutting. ఒకవేళ అలాగే నీవు ఇష్టపడుతున్నట్లయితే అలాంటి కత్తిరింపుకు అలాంటి తీసి సరిచేయడానికి కొరకు అనుమతించు. John 15:8 says, by this my Father is glorified that you bear much fruit. యోహాను సువార్త 15వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున నా తండ్రి మహిమపరచబడును. Thirdly, God our Father is a heavenly goldsmith. మూడవది మన పరలోకపు తండ్రి మన కంసాలి వంటి వాడనమాట, Can we స్వర్ణకారు. read a few verses? Hebrews chapter 12 verse 5 to 8. హెబ్రీ పత్రిక 5 నుంచి 8 వచనాలకు ఉన్న వాక్య భాగాలు మనం చదవాలని ఆశపడుతున్నాను. My son, మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికకు మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైనను వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. we also read Malachi chapter 3 verse 3. మలాకి గ్రంథం 3వ వచనాన్ని కూడా మనం చూద్దాం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండుము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిగా ఆయన వారిని నిర్మలులుగా చేయును. Amen. Amen. Have you noticed? Have you ever seen that goldsmith purifying the gold? చూడండి, ఎప్పుడైనా ఈ కంసాలి ఆ బంగారాన్ని పరిశుద్ధపరచ అంటే దాన్ని పుట్టం వేసేటప్పుడు చూసారా? First we read about goldsmith compared. మొట్టమొదటిగా మనం చూసాం కదా, కంసాలితో దేవుడిని పోలుస్తా ఉన్నాయి. Second Malachi we saw that the silver. రెండవ భాగంలో మలాకిలో మనం చూస్తే వెండిని శోధించినట్లు అని అంటాడు. Both are purifying. ఈ రెండు కూడా నిర్మలం చేసే పరిచర్యలో ఉన్నాయి. The goldsmith will put the gold and he will not take up the eye. వింటున్నారా? మరి ఆ బంగారాన్ని ఆ కంసాలి ఆ పుటములో ఆ కొలిమిలో వేసినప్పుడు దాని దృష్టి అక్కడ నుంచి తప్పించాడు. Always is purifying maybe 7 times. అది 7 మార్లు దాన్ని కాల్చి 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 దాన్ని అలాగ చేస్తూ ఉంటాడు. Again he sees his face. మళ్ళీ అందులోంచి తన ముఖం చూసుకుంటాడు. If the face can be reflected there. మరి అందులో సరిగ్గా నా ముఖం కనబడుతుందా? Till the face is reflected, it will go on purifying. వింటున్నారా ఈ మాట? ఆ కంసాలి ఎంతవరకు దాన్ని శుద్ధీకరిస్తాడు లేక నిర్మలం చేస్తాడు అని అంటే తన ముఖం అందులో స్పష్టంగా కనబడే వరకు కూడా దాన్ని నిర్మలంగా చేస్తూ ఉంటాడు. Amen. Why is Father purifying you? ఎందుకండి ఆ పరలోకపు తండ్రి నిన్ను పవిత్రపరుస్తున్నాడు. So that you will reflect his son Jesus. తన కుమారుని యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపం నీలో కనబడే వరకు కూడా ఆయన నిన్ను అలాగ చేస్తాడు. Hallelujah. Hallelujah. I pray every day for my children, not for their big academic career or all that money or wealth something, but I pray let them reflect you Jesus. మా పిల్లల గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఎప్పుడు, ప్రభువా వారి యొక్క చదువులు, ఉన్నత విద్యలు, లేక వారి యొక్క వ్యాపారాలు, వారి యొక్క ఆర్థిక వనరులు, ఈ పరిస్థితులన్నిటికంటే ప్రభువా వారు నీ రూపంలో మార్చబడి నిన్ను ప్రతిబింబించేటట్టుగా చేయమని అడుగుతా ఉంటాను. I pray for myself also, may I reflect your glory every day, Lord. ప్రతిదినం కూడా ప్రభువా నేను నిన్ను ప్రతిబింబించేటట్టుగా చేయాలని ప్రభువుని అడుగుతాను.
జరుగుతూ The ఉంటాయి. Lord wants you to reflect Him. ఆయనను నువ్వు ప్రతిబింబించాలని ప్రభు That's కోరుతున్నాడు. why He sends you suffering. అందుకే శ్రమలు నీకు అనుమతిస్తూ ఉంటాయి. That's why He may be cutting you. అందుకే కొన్నిసార్లు నిన్ను కత్తిరిస్తూ ఉంటాడు. That's why He may be pressing you like a clay. కొన్నిసార్లు ఆ మంటిని అలాగా ఆ నొక్కడం చేసినట్లుగా చేస్తూ ఉంటాడు. That is why He may send some storms in life. అందుకే మన జీవితంలో కొన్ని తుఫానులు మనకు అనుమతిస్తూ ఉంటాయి. In that time you should say that it is Heavenly Father's love for you. అలాంటి పరిస్థితుల్లో ఆ పరలోకపు తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని గ్రహించాలి. Proverbs 3:11 also, whom the Father loves He chastens the Son. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే మరి తండ్రి శిక్షించని ప్రేమించిన కుమారుని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. Hebrews 12:8 also we read that without chastening you are not called the children of God but illegitimate. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో శిక్షించబడకుండా మీరు కుమారులు కుమార్తెలుగా ఉండలేరు, మీరు దుర్బీజులే గాని కుమారులు కుమార్తెలుగా ఉండరు అని చెప్తాడు. When you are refined for the glory of God. చూడండి, నువ్వు పరిపూర్ణ పరచబడుతున్నప్పుడు లేక ఈ పవిత్ర పరచబడుతున్నప్పుడు దేవుని మహిమార్థమై అలాగ చేయబడుతున్నావు. May God help you to reflect Him in all your ways. నీ ప్రతి మార్గంలో కూడా దేవుని ప్రతిబింబించేటట్టుగా నీ జీవితాలు ఉండునుగాక. Have His character every day. ప్రతిదినం కూడా ఆయన యొక్క స్వభావ లక్షణాలను మనం కలిగి ఉండునుగాక. Like John the Baptist said, He must increase, I must decrease. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. Jesus said to Philip, those who have seen me have seen the Father. ఫిలిప్పుతో ప్రభు అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని. Can you say those who have seen me have seen Jesus? అప్పుడు మనం చూచిన వాడు యేసును చూచినట్టే అని చెప్పాలి. Can you say that? అనగా మనం చెప్పగలమా? Those who have seen me have seen Jesus. నన్ను చూచిన వాడు యేసును చూచినట్టే అని చెప్పగలమా? Apostle Paul says that imitate me as I also imitate Christ. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. Can you say that? ఇలాంటి మాటలు మనం You చెప్పగలుగుతామా? are the light of the నువ్వు world. లోకానికి వెలుగై ఉన్నావు. Jesus shone like that. You have to shine in this యేసు world. ప్రభు ఆయన లోకంలో ఆయన వెలుగుగా ఉన్నట్టుగానే నీవు కూడా ఈ లోకంలో మరి ప్రకాశించే In వెలుగుగా order to ఉండాలి. reflect Him, we should be a written epistle. చూడండి, మనం ఆయన కొరకు ప్రకాశించాలి అని అంటే రాయబడిన పత్రికల్లాగా మన జీవితం ఉండాలి. The Lord has given you promise in Isaiah 43:2 that when you pass through the fire will not burn you. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 43వ అధ్యాయం 2వ వచనంలో మీరు మరి అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని నిన్ను కాల్చివేయదు. If you pass through the water, you will not be consumed. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచివేయవు. Shadrach, Meshach, Abednego was put in fire, but Jesus went as a fourth man and delivered. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడ్డప్పుడు నాలుగో వ్యక్తిగా ప్రభు అందులోనికి ప్రవేశించి వారితో కలిసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. The Lord is a heavenly gardener. He is a heavenly potter. He is a heavenly goldsmith. ప్రియులారా, పరలోకపు తండ్రి ఆయన పరమ కుమ్మరి, పరలోకపు తండ్రి ఆయన పరలోక వ్యవసాయకుడు, ఆయన మరి పరమ కంసాలి వంటి వాడుగా ఉండి మనల్ని సరి చేస్తూ ఉన్నాడు. Just like the second category of eagle took a bold decision. చూడండి, రెండవ భాగంలో లేక రెండవ తెగకు చెందిన పక్షిరాజు ఎలాగైతే ధైర్యంతో He ముందుకెళ్తాడో also should say, I want to live long, live strong and do the work of the నీవు Lord. కూడా అలాగ చెప్పగలగాలి, నేను మరి దీర్ఘకాలం బ్రతుకుతాను, మరి ఎక్కువ పరిచర్య చేస్తాను, నేను ఆరోగ్యంగా జీవిస్తాను అని చెప్పాలి. No matter what happens in my life, I will live for the Lord. I will serve Him all the days of జీవితంలో my ఏ life. పరిస్థితి ఎలా వచ్చినప్పటికీ కూడా నేను ఆయన కొరకే జీవిస్తాను, ఆయననే సేవిస్తాను అని The చెప్పగలగాలి. Lord will help you to face the storms in నీ life. జీవితంలో వచ్చే తుఫానులన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కొరకైన కృపను దేవుడు మీకు How many అనుగ్రహిస్తాడు. of you want to say like that? ఎంతమంది అలాంటి మాటలు ఈ రోజు Yes, చెప్పగలుగుతారు? Lord, you are the heavenly potter. నువ్వు పరలోకపు కుమ్మరివి, Yes, Lord, you are the heavenly goldsmith. నువ్వు పరలోకపు కంసాలివి, You are the heavenly gardener, Lord. పరలోకపు నువ్వు వ్యవసాయకుడు. You just surrender your life and say, Lord, ప్రియులారా, ఒక నిమిషం మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకోనండి. you break me and melt me and use me as a beautiful vessel. ఆయన చేతుల్లోనికి నీవు వచ్చి, ప్రభా ఒక సుందరమైన పాత్రగా నన్ను మలచడానికి కొరకు నన్ను విరుచు నాయన, నన్ను సరిచేయి నాయన, నన్ను మరి మొత్తు నాయన, ఎలాగైనా సరే నన్ను ఒక మంచి పాత్రగా మలుచు ప్రభు అని అడగండి. Pastor Paranjati will pray. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరం కూడా ప్రియులారా, శక్తివంతమైన వాక్యం ప్రభు మనతో మాట్లాడి ఉండగా మళ్ళీ మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఎంతో అద్భుతమైన సందర్భంలో ప్రభు మనల్ని ముంచి ఉన్నాడు. పరిశుద్ధులైన దేవుడు ఆయన పరలోకపు కుమ్మరి గాను, పరలోకపు వ్యవసాయకుడు గాను, పరలోకపు కంసాలి గాను, ఆయన స్వరూపంలోనికి నిన్ను నన్ను ఎదిగింపజేయడానికి కొరకు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతమైన మరి సందేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మళ్ళీ మనం ప్రభుకు అప్పగించుకుందాం. సర్వశక్తి మంత్రమైన మా ప్రభు మీకు వందనాలు. ఈ యొక్క సందర్భంలో ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో వీక్షిస్తూ వారి జీవితాలు ప్రభా తండ్రి వాక్యం ద్వారా కట్టుకోవడానికి సిద్ధపడి నిన్ను వారిని వారు
మీకు లోబరుచుకుంటూ మీ చేతుల్లోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారందరినీ కూడా మీరు బలపరచండి ప్రభా. వారిని ప్రభా ఒక సుందరమైన పాత్రగా నాయన నీ స్వరూపంలోనికి ప్రభా తను ఎదుగునట్లు ప్రభా వారు పుట్టములో వేయబడే అనుభవం ఒకవేళ వచ్చినప్పుడు నాయన దానికి వారిని వెనుకంజ వేయకుండా నాయన నీ వైపే చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు. క్రీస్తు స్వరూపంలోనికి మేము ఎదిగి అనేకులు ప్రభా మమ్మల్ని చూచినప్పుడు క్రీస్తును చూచే ఒక అద్భుతమైన పరిస్థితులు మా ద్వారా మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులలో ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఎవరైనా కృంగిపోయిన స్థితిలో ఉంటే, ఎవరైనా లేవలేని స్థితిలో ఉంటే, ఎవరైనా ధైర్యంలో ఉంటుంటే యేసు క్రీస్తు నామములో అలాంటి గొప్ప ధైర్యపు ఆత్మ వారి జీవితంలో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. అధైర్యపరుస్తూ బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో కొట్టివేయబడి నీ కొరకు ఒక బలమైన సాధనములుగా, మీ కొరకు ఒక నాయన మాదిరికరమైన పాత్రలుగా, ఒక మంచి యోగ్యమైన పాత్రగా బిడ్డలు నాయన తీర్చిదిద్దబడడానికి కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఎవరైనా ప్రభా తండ్రి ఇంత మంచి రక్షణ భాగ్యాన్ని లేకుండా, ఎవరైతే రక్షణ లేకుండా నిన్ను కలిగి ఉండకుండా జీవిస్తున్నారో అలాంటి వారిని మీ పాదసందులో అప్పగిస్తున్నాను ప్రభా. వారిని మీరు దర్శించండి, వారి పాపాలు క్షమించి వారు ప్రభా మీ రాజ్యంలో చేర్చబట్టకు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు. శరీర బలహీనతతో అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం చేత నింపండి. విశ్వాసులైన వారిని అభిషేకించండి, సేవకులైన వారిని ఆయన మీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోనండి ప్రభా. వాక్యం అందించిన మీ దాసురాల్ని ఇంకను మరి నూరంతల కొరత లేని అభిషేకం చేత నింపి మీ మహిమార్థమై వాడుకొనమని ప్రార్థన చేస్తూ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదా తోడైండి నడిపించును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You have to take the phone and call and tell us how you are blessed. ఏ విధంగా వాక్యం ద్వారా సందేశాల ద్వారా దీవించబడుతున్నారో మీరు తప్పనిసరిగా మీరు మాకు తెలియజేయండి. Don't miss the book Everyday Promise and also Soar High. అనుదిన వాగ్దానాలనే ఈ సంవత్సరం అంతవరకు కూడా మరి ధ్యానించవలసిన పుస్తకాన్ని మిస్ అవ్వద్దు. మరి సందేశాలు వింటున్నారు, పక్షిరాజు వలె పైకి ఎగరనే పుస్తకాన్ని మిస్ అవ్వద్దు. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
తెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రచనలను మీకు పరిచయం చేయటకు ఎంతో సంతోషించుచున్నాము. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి లక్షలాది మంది జీవితాల్లో, కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న పుస్తకం. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరిసా పాల్, TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు, షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా, అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరిసా పాల్ నేమ్లో.
ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, another number 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.